In last class, we have seen about request reply. So, can anyone tell what is the behavior of request reply? If you send a request, it will give the response. Exactly. So, if you send the request, it will gives us the response. So, if you want to build any synchronous interfaces, okay, whether if someone asks in interview whether we have you worked on synchronous interfaces, yes, I worked on synchronous interfaces. So what palette function you worked for synchronous interfaces? We should say request reply. So what is the behavior of request reply? We will send some request. I mean, they will respond us with some response. So that response can be used in the next step, or else if you want to send back to the sender, we can use it. So let us take a small requirement. Okay, sender is sending some request to CPI, and CPI needs to call an API. So an API and needs to send back the response back to sender. Okay, basically, so the flow will be, if I go here, sender, there is a sender. Okay, sender is sending some data to CPI. Okay, from here we are getting some request. We are getting to CPI, and what we have done so far, so we have placed the data to the receiver. So far, what this is what we have done with the email adapter, with the SFTP adapter. We have placed that to the target system. Okay, now what is the requirement? So sender is sending some request. సెండర్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ మెసేజ్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ మెసేజ్ మన సిపిఐకి రాగానే మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు సెండ్ ద డేటా టు ద రిసీవర్ సిస్టమ్. ఓకే, ఆ రిక్వెస్ట్ అనేది మనం ఎవరికి పంపాలి? టార్గెట్ సిస్టమ్ పంపాలి. సో ఫార్ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఇలాంటి సినారియోస్ మనం ఎసింక్రనస్ ఇంటర్ఫేసెస్ అంటాం. ఎసింక్రనస్ అంటే వన్ వే కమ్యూనికేషన్. సో యు ఆర్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్ అండ్ యు ఆర్ పాసింగ్ సేమ్ రిక్వెస్ట్ టు ద టార్గెట్. వాళ్ళకి రీచ్ అయిందా, రీచ్ అవ్వలేదా మనకు సంబంధం లేదు. అవర్ జాబ్ ఈస్ టు సెండ్ ద రిక్వెస్ట్. ఇలాంటి ఇంటర్ఫేసెస్ అని ఎసింక్రనస్ ఇంటర్ఫేసెస్ అంటారు. సో ఎస్ఎఫ్టిపి కానీ, ఐడాక్ కానీ, తర్వాత లేదంటే ఈమెయిల్ కానీ, ఇవన్నీ ఎసింక్రనస్ అడాప్టర్స్ అనమాట. వేరాస్ హెచ్టిటిపి, ఓడేటా, రెస్ట్, సోప్ ఇవన్నీ సింక్రనస్ ఇంటర్ఫేసెస్. సో ఇప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సేమ్ ఇంటర్ఫేస్ మీరు పంపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు పంపించాక మేము ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. ఆ రిక్వెస్ట్ మీరు రిసీవర్కి పంపించాక వాళ్ళు ఒక రెస్పాన్స్ పంపిస్తారు, అది తిరిగి మాకు పంపండి అని చెప్పారు. సో ఇలాంటి ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ ని మనం సింక్రనస్ ఇంటర్ఫేసెస్ అంటాం. సో నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్, వీఆర్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్, వీఆర్ పాసింగ్ టు టార్గెట్. వీళ్ళకి పాస్ చేయగానే వాళ్ళు ఒక రెస్పాన్స్ పంపిస్తారు మనకి బ్యాక్. మనం రెస్పాన్స్ పంపిస్తాం. ఈ రెస్పాన్స్ ని మనం మళ్ళీ ఎవరికి పంపాలి? సోర్స్ సిస్టమ్ వాళ్ళు పంపాలి. ఓకే, మీరు పంపించిన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ వచ్చింది, దిస్ ఈస్ ద రెస్పాన్స్ అని సిపిఐ అది తిరిగి బ్యాక్ సెండర్ సిస్టమ్ పంపాలి. సో ఒక సింక్రనస్ ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయాలి అంటే, ఇలాంటి ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయాలి అంటే ఇలాంటి ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయాలంటే యూనిట్ యూస్ రిక్వెస్ట్ రిప్లై. సో రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ పర్టికులర్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి, అది ఏ సిస్టమ్ అయినా కానివ్వండి, సో అది సింక్రనస్ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ తిరిగి మనం సెండర్ సిస్టమ్ కి పంపిస్తాం. లెట్ us బిల్డ్ an ఇంటర్ఫేస్. Add integration flow and name as request reply, add and open in editor.
సో ఇది మన ప్యాటర్న్ బేసిక్. సో సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. లెటెస్ట్ bring the source adapter. HTTPS by default గా is an synchronous adapter. HTTPS is an synchronous adapter. ఏదైనా పాస్ చేస్తే అది బ్యాక్ సెండర్కి వెళ్తుంది అనమాట. సో బేసిక్ గా ఇక్కడ నేను ఒక ఎండ్ పాయింట్ పంపిస్తున్నాను. సో లెట్ us keep as an RR1 and let me disable the CSR of protected. సో ఇప్పుడు సోర్స్ నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఏమన్నారు, ఒక రిక్వెస్ట్ మనకు వచ్చాక ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్, ఒక ఎక్స్టర్నల్ ఏపీఐకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పారు. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ అన్ ఎక్స్టర్నల్ ఏపీఐ విత్ అన్ ఆర్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇన్ ఏ సింక్రనస్ వే, మీరు యూజ్ చేయాల్సిన అడాప్టర్ ఏంటి అంటే, సో ఫార్ మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి మనం రిసీవర్కి పంపించాం. సో ఇక్కడ నుంచి మనం రిసీవర్కి పంపించాం. సో బేసిక్గా so let us keep this way. So for else, let me take OData. నేను ఇప్పుడేం రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేయట్లేదు, బట్ ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ ద OData అడాప్టర్. సో నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ పంపిస్తున్నా, ఇక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో లెట్ మీ గో టు ద OData అండ్ గో టు ద కనెక్షన్. లెట్ మీ టేక్ అన్ ఏపీఐ. వాళ్ళు మనకు ఒక ఏపీఐ ఇస్తారు. సో వీ విల్ టేక్ దట్ ఏపీఐ and we will go to here and we'll give in the address. Next we'll go to the processing. We will try to get the details. మనను details get చేయమన్నారు. సో you will go to the select. ఏ ఎంటిటీ నుంచి గెట్ చేయాలి, ఎక్కడి నుంచి గెట్ చేయాలని మనకు చెప్తారు. సో యూ నీడ్ టు సెలెక్ట్ దట్ ఎంటిటీ. సో యూ ఆర్ కనెక్టింగ్ టు ద సిస్టమ్, ఏపీఐ హాస్ బీన్ కనెక్టెడ్ అండ్ కనెక్టివిటీ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. నౌ మనం ఒక ఎంటిటీస్, ఓకే యూ నీడ్ టు కాల్ ద ఎంప్లాయీస్ ఎంటిటీ అన్నారు. సో ఐ విల్ సెలెక్ట్ ద ఎంప్లాయీస్ అండ్ ఐ విల్ సెలెక్ట్ ఆల్ ద ఫీల్డ్స్. So finish it. Save this one and deploy. Basically, I am not using any request reply here. So by default, నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, నేను ODataకి పంపిస్తున్నాను. సో వీళ్ళు ఒక రెస్పాన్స్ ఇస్తారు, ఆ రెస్పాన్స్ నేను తిరిగి వీళ్ళకి పంపాలి. సో ఈ బేసిక్గా ఇది సింక్రనస్ ఇంటర్ఫేస్. సో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఏ కేసులో మనం రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేస్తాం, రిక్వెస్ట్ రిప్లై లేకుండా సింక్రనస్ ఇంటర్ఫేసెస్ ఎలా బిల్డ్ చేద్దాం అనేది చూద్దాం. సో నౌ హ్యావ్ డిప్లాయిడ్ మై ఇంటర్ఫేస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ టైప్లో కొత్త అకౌంట్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. లెట్ మీ ఓపెన్ ద మానిటర్ సెక్షన్. సార్ అక్కడ మనం ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అనేది మనకు ఐడియా ఉండదు కదా సార్. అక్కడ ఇప్పుడు మనం ఉండదు, ఎన్ని ఫీల్డ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ చెప్తాను. సో బేసిక్ ఇది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ యూఆర్ పుల్లింగ్ ఆల్ ద డేటా, కానీ రియల్ టైంలో అలా ఉండదు. రియల్ టైంలో ఏం పంపిస్తారు, ఓకే నేను ఒక ఎంప్లాయీ నెంబర్ పంపిస్తా, ఆ ఎంప్లాయీ డీటెయిల్సే నాకు కావాలి అని చెప్తారు, ఆ ఎంప్లాయీ వరకే మనం పంపాలి. వీ షుడ్ నాట్ సెండ్ ఆల్ ద రెస్పాన్స్ బ్యాక్. సో అది నెక్స్ట్ చెప్తా. సో ఫస్ట్ మనకి రిక్వెస్ట్ రిప్లై ఎలా బిహేవ్ చేస్తుందని అర్థమవుతే దాని తర్వాత మనకు కావాల్సిన డేటా ఎలా ఫెచ్ చేయాలనేది చూద్దాం. ఓకే సార్. Okay, until meanwhile let's start because first type lo kada it will take some time. So meanwhile I need data to push to the CPI. So నేను CPI కి data push చేయాలి. So I need client ID and client secret. Basically I need to use OAuth credentials. How can I generate OAuth credentials? In Cockpit. I need step by step. So what instance we need to subscribe, where we need to go, how to generate the keys, step by step. You have to go Cockpit. There you can create that one. One second. Let me log in. Because in interviews they will ask what kind of authentications you have worked. Simply we will say basic authentication, which is nothing but username and password. They will expect more. We should say OAuth credentials. The next question they will ask, okay, what is OAuth credentials? How we will generate OAuth credentials? So how we need to generate? This is my cockpit. Instances and subscription. Click on create. SAP integration flow.
No, nothing. నాట్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ అయితే. No, ఇంటిగ్రేషన్ కాదు, ఎస్ఏపి ఇంటిగ్రేషన్, ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అంటే. ఎస్. Yes. So you need to subscribe to the service called SAP Process Integration Random. So when someone asks you a question, how you have used OAuth credentials, how you generated OAuth credentials, that means they are expecting the process, how you are not generating. Don't simply say client ID, client secret. They are expecting how you are generating, how what is the process. You need to log, even though you can say, I don't have access in my real time, but I know how to generate the access. I need to log into the cockpit. I need to subscribe to the process integration runtime. There I need to select the plan. Okay. And there I need to select the plan and I need to give some instance. ఈ డీటెయిల్స్ అనే అవసరం లేదు. సో ఈ డీటెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సర్వీస్ని మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం. సో వన్స్ యూ సబ్స్క్రైబ్ అండ్ క్రియేట్ ఇట్, వీ నీడ్ టు జనరేట్ ఏ సర్వీస్ కీ. సో సర్వీస్ కీ జనరేట్ చేయగానే ఆటోమేటిక్గా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ వస్తుంది, విచ్ విల్ యాక్ట్ యాజ్ అన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, విచ్ విల్ యాక్ట్ యాజ్ అన్ OAuth క్రెడెన్షియల్స్ అని చెప్తాం అనమాట. సో సేమ్ వే రియల్ టైంలో కూడా మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఎక్కువ సిస్టమ్స్ యూజ్ చేయవు. దే సింప్లీ గివ్ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అండ్ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని OAuth క్రెడెన్షియల్స్తో పోస్ట్ చేయండి అంటారు. సో అలాంటి కేసెస్లో కూడా మనం, సో లెట్ మీ క్రియేట్ ఏ సర్వీస్ కీ ఫస్ట్. సో ఐఎమ్ గివింగ్ క్రియేట్ ఇట్. అలాంటి కేసెస్లో మనం టోకెన్తో అథెంటికేట్ చేయాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని మనం CSRF టోకెన్ అంటాం. సో అది ఎలా జనరేట్ చేస్తాం ఏంటనేది ఐ విల్ టెల్ ఎనీవే. బట్ always don't depend upon basic authentication. You should understand how the OAuth credentials also work, how to generate the OAuth credentials, what is the service we need to use అనేది కూడా you should understand. Okay, let me go here and take the out client ID and client secret. Copy this one. So which is nothing but client ID is my username and password. Authentications, authorizations, replace. I am taking client secret, which will act as a password. Okay, so let us see whether we have. Okay, it has been started. I am taking this endpoint now. So now I am trying to push some data. Okay, I am pushing some dummy data. So even though I am sending an empty request, I am getting a response of employees. So I got an all employee details here. So if I copy this one, if I drag this one, I'm getting all employee details here. So this is first employee. So this employee details, everything I'm getting here. Let me keep it as an XML and employee. These are the employee details I'm getting. So I'm not using any request reply here, but how the data is coming back to the sender, how it is coming. It is OData adapter. OData adapter. Then HTTP adapter. yeah, basically these two adapters are synchronous adapters. It is sending some request, it is getting some response back, and it is sending back to the sender with the help of HTTPS adapter. Then when ఇదే synchronous interface బిహేవ్ చేస్తుంటే then what is the use of request reply? సో ఎలాంటి కేసెస్లో మనం రిక్వెస్ట్ రిప్లైకి వెళ్తాం. రిక్వెస్ట్ రిప్లై కూడా సేమ్ ప్యాటర్న్. మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిక్వెస్ట్ రిప్లై? సో రియల్ టైంలో మన ప్యాటర్న్స్ ఎప్పుడు ఇంత సింపుల్గా ఉండవు. సో వాళ్ళు మనకు ఒక డేటా ఇచ్చి వాళ్ళు ఏమంటారు, ఓకే ఇంత డేటా మీరు పంపిస్తున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ డేటా, ఐ వాంట్ ఓన్లీ ఫ్యూ ఫీల్డ్స్ విత్ ద డిఫరెంట్ స్ట్రక్చర్. సో ఫస్ట్ నేమ్ అని ఉంది, సో ఫస్ట్ నేమ్ అని ఉంది, తర్వాత లాస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ ఉంది. కానీ సెండర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, వాడు ఒక రిక్వెస్ట్ పంపంగానే, వాడు ఒక ఎంటీ రిక్వెస్ట్ పంపంగానే వీ షుడ్ సెండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ ఎ ఫుల్ నేమ్. సో ఒక స్ట్రక్చర్ని ఇంకో స్ట్రక్చర్లోకి మనం కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం? మెసేజ్ మ్యాపింగ్. అలాంటి కేసెస్లో విల్ బి యూజింగ్ అవర్ రిక్వెస్ట్ రిప్లై. సో మన మెసేజ్ మన ఐఫ్లోలో ఫస్ట్ ఒక ఏపీఐకి కాల్ చేసి, ఒక అడ్రస్ని కాల్ చేసి, దాన్ని వచ్చిన రెస్పాన్స్ని మనం హ్యాండిల్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి, లేదు కన్వర్ట్ చేయాలి, లేదు స్ప్లిట్ చేయాలి.
సో ఆ రెస్పాన్స్ ని మనం మ్యానిపులేట్ చేయాలి అన్నప్పుడు విల్ గో విత్ ద రిక్వెస్ట్ రిప్లై. సింపుల్ గా ఒక రిక్వెస్ట్ నేను పోస్ట్ చేయాలి, అక్కడితో నా పని అయిపోయింది, వాట్ ఎవర్ ద రెస్పాన్స్ ఇట్ ఈస్, లెట్ ఇట్ గో బ్యాక్ టు ద సెండర్ అన్నప్పుడు ఇలాంటి ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేస్తాం. దీస్ ఇంటర్ఫేసెస్ ఆర్ కాల్డ్ ద synchronous interfaces, even though there are synchronous, but this is not the correct pattern. Always, even though it is simple interface, try to use request reply in your iFlow. So ఇక్కడ నుంచి I will take this receiver and I'm connecting to the receiver OData v2, and let me copy the configuration and let me delete this one. సో బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది సోర్స్ నుంచి. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి అన్నారు. సో ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపిస్తే మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తామో దాని నుంచి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. సో వెన్ ఎవర్ యూ సెండ్ సమ్ రిక్వెస్ట్, దే విల్ రెస్పాండ్ యూ బ్యాక్ విత్ సమ్ రెస్పాన్స్. ఒక్కొక్క రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్, సో ఇక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో, దట్ రెస్పాన్స్ విల్ గో బ్యాక్ టు ద సెండర్. whatever end step you are whatever the data you are ending with the end step. For example, let us see, I am keeping here XML to JSON. So I'm going here and I'm doing all the configurations I don't want. I simply want to convert XML to JSON. Save this one. Let me go here. Let me trigger the data. So I keep in the JSON. సో ఇఫ్ యూ సీ నౌ, నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తే నాకు జేసన్లో వచ్చింది, కానీ మీకు రెస్పాన్స్ సింక్రనస్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలా డెవలప్ చేయడానికి మనకు రీజన్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఎలా వస్తే మీరు ఈ ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తారు, దీన్ని బట్టి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో గెస్ చేయండి. XML. నో, ఐ వాంట్ కంప్లీట్ రిక్వైర్మెంట్. మీకు ఏ రిక్వైర్మెంట్ వస్తే మీ ఇంటర్ఫేస్ ని ఇలా డెవలప్ చేస్తారు? సెంటర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ని మనం ఒక API తో కాల్ బ్యాక్ చేసి వచ్చిన రెస్పాన్స్ ని మనము సెండ్ బ్యాక్ టు రిసీవర్, అండ్ దట్ before sending back to that receiver, again that XML should be converted into JSON and that should be handed over to the sender finally. Yeah. And we maybe have to do some mapping also, maybe some cases. సో యా, కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే, సెండర్ ఈస్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్, we need to call an API. Whatever the response we are getting, we need to send back that response to the sender in the form of JSON. సో ఇక్కడ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ మనం ఎండ్ పంపిస్తే వాట్ ఎవర్ వీఆర్ ఎండింగ్ హియర్ విల్ సెండ్ దట్ రెస్పాన్స్ బ్యాక్ టు ద సెండర్. ఓకే, సో ఇది వన్ కైండ్ ఆఫ్ సింక్రనస్ ఇంటర్ఫేసెస్ వెన్ సెండర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. కొన్ని ఇంటర్ఫేసెస్ వస్తాయి. సో మేము ఒక డేటా పంపిస్తున్నాము, ఆ డేటాని మీరు ఒక SFTPలో ప్లేస్ చేయాలి. కానీ ప్లేస్ చేసే ముందు మేము పంపిస్తున్నాం, ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు వేరే సిస్టమ్కి కాల్ చేసి, ఓకే, అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ పంపాలి అంటారు. దట్ ఈస్ ఆల్సో సింక్రనస్ ఇంటర్ఫేసెస్. దిస్ ఈస్ ఆల్సో సింక్రనస్ ఇంటర్ఫేసెస్. వీఆర్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్, వీఆర్ కాలింగ్ an API, వీఆర్ గెటింగ్ సమ్ రెస్పాన్స్ and we need to send that response to the SFTP folder. So they are not expecting, they are expecting the file to be placed in SFTP. Okay, this is also synchronous interfaces. So మనకి 2 patterns లో వస్తాయి. ఒక డేటాని కాల్ చేసి, ఒక APIని కాల్ చేసి వేరే సిస్టమ్కి పంపాలి అంటారు. లేదు, నేను కాల్ చేస్తాను, వచ్చే రెస్పాన్స్ నాకు పంపాలి అంటారు. సో వెన్ he is expecting some response, no need to place anything here. ఇక్కడ ఏం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు రిక్వైర్మెంట్లు అర్థమైపోతుంది. నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తాను, ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకొని మీరు నాకు రెస్పాన్స్ పంపండి అంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ హియర్, మనం ఎందుకు ఇక్కడ నుంచి కనెక్ట్ చేయట్లేదు? వై ద రీజన్ వీఆర్ నాట్ కనెక్టింగ్ హియర్? ఎందుకు మనం ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై యూస్ చేస్తున్నాం? ఎందుకు ఎక్కడ నుంచి కనెక్ట్ అయినా మనకు రెస్పాన్స్ వస్తుంది కదా? వై ఐఎమ్ గోయింగ్ టు దిస్ ప్యాటర్న్ నౌ? Sender requesting the same message back. సేమ్ మెసేజ్, బట్ నేను ఇక్కడ ఓడేటా యూస్ చేస్తే సేమ్ రెస్పాన్స్ వెళ్తుంది. కన్వర్షన్ చేయాలి.
ఎగ్జాక్ట్లీ. సో యూ డూ హ్యావ్ అ కన్వర్షన్ హియర్. సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. సో మీకు కన్వర్షన్ లేదు. ఓడేటా అడాప్టర్ యూస్ చేస్తే రెస్పాన్స్ మీకు ఆల్వేస్ ఓడేటా రెస్పాన్స్ XML లోనే వస్తుంది. సో XML వెళ్తుంది బ్యాక్కి. కానీ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? జేసన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కేసెస్లో మనం రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తే మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. వాట్ ఎవర్ ద స్టెప్ ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్. మీకు స్ప్లిటర్ ఉంటే స్ప్లిటర్, సో రౌటర్ ఉంటే రౌటర్, లేదు కన్వర్టర్ ఉంటే కన్వర్టర్, ఏదైనా ద నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నేను ఇక్కడ XML టు JSON ఎందుకు పెట్టాను? బికాస్ సెండర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద రెస్పాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JSON. సో ఐఎమ్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్, ఐఎమ్ పాసింగ్ దట్ టు ద కన్వర్టర్ టు కన్వర్ట్ యాజ్ అ JSON అండ్ ఐఎమ్ పాసింగ్ టు ద ఎండ్ స్టెప్. ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ ఎండింగ్ ఫ్రమ్ ద టు ద ఎండ్ స్టెప్, దట్ డేటా విల్ పాస్ టు ద సెండర్ అగైన్. బికాస్ HTTPS by default, it is an synchronous adapter. ఓకే. సో ఇక్కడ సిపిఐ రిక్వెస్ట్ హెల్పర్ తో చూపించారండి నిన్న మనము వితౌట్ ఇది HTTPS యూజ్ చేసినప్పుడు ఓ డేటా దగ్గర మనకి ఏ డేటా కనిపించలేదు అక్కడ. ఐ మీన్ అది బ్లాంక్ గా కనిపించింది కదా. ఇప్పుడు ఏమైనా డేటా ఉంటుందా? లెట్ us see. డేటా ఉండదు. ఇట్ విల్ బి సేమ్ బికాస్ ఇక్కడ చూస్తే డేటా ఏం లేదు. ఎందుకు లేదు? బట్ రిక్వెస్ట్ ఓ డాట్ అనేది నుంచే కదా రిప్లై వెళ్తుంది రిసీవర్ కి. ఐ మీన్ అలా ఫైనల్ గా అక్కడికి వెళ్తుంది కదా. ఆ డేటా ఎందుకు కనిపించట్లేదు? XML డేటా మనం పుల్ చేసిన డేటా. దిస్ ఈస్ ద కంటెంట్ బిఫోర్ స్టెప్. అంటే దీనికి ముందు నుంచి వచ్చే అవుట్పుట్ అన్నమాట. కంటెంట్ బిఫోర్ స్టెప్. ఈ స్టెప్ దగ్గర కంటెంట్ బిఫోర్ స్టెప్ అయి ఉంటుందని చెప్తుంది. అంటే ఈ స్టెప్ దగ్గర కంటెంట్ ఇస్ దిస్ వన్. దీని అవుట్పుట్ దీనికి, దీని అవుట్పుట్ దీనికి. అంటే ఈ అవుట్పుట్ ఏమొస్తుంది ఓ డేటా అంటే దాని నెక్స్ట్ స్టెప్ లో చూస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ హియర్, ఇఫ్ ఐ గో టు ద బాడీ, కంటెంట్ బిఫోర్ స్టెప్ ఇక్కడ ఎంటీ ఉంది. వై ఇట్ ఈస్ ఎంటీ? బిఫోర్ స్టెప్ సెండర్ నుంచి డేటా సెండ్ చేయట్లేదు కాబట్టి Exactly, because from sender we are not getting any request. So just we are not getting any request, it is getting an empty payload. But I'm getting a response. In request pump open నాకు response వస్తుంది. Why I'm getting response here? So if I go to here, I'm getting response here. XML వస్తుంది. Why I'm getting response here? ఎంప్లాయ్ API To get that APIs. Yes, Okay. API entity select. Even I'm using API, but how we are getting data? Processing లో మనం get option యూస్ చేస్తాం. Exactly. Query. You are using a get algorithm here. You are doing a get operation. Get operation always get the data, irrespective of what data you are posting. మీరు ఏ డేటా అయినా పోస్ట్ చేయండి. లెట్స్ సే ఐఎమ్ పోస్టింగ్ సమ్ incorrect data. Same response. I'm posting some incorrect data. So now I will go to my iFlow. And if I open the trace, let us see what is the input to the O data. So I'm getting some wrong data. I don't know what these characters also, but I'm getting some request. I'm passing that request to the O data and I'm getting some response here. I'm sending that request, I'm passing and I'm getting that response. ఈ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? ఆల్వేస్ గెట్ కాల్లో ఓ డేటా కానీ ఏ ఏపీఎస్ కైనా HTTP అడాప్టర్, ఓ డేటా అడాప్టర్, ఏ అడాప్టర్ కైనా ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ గెట్ కాల్ కి మనం బాడీని పాస్ చేయము. వీఆర్ నాట్ పాస్ ఎనీ బాడీ. ఇక్కడ మెయింటైన్ చేసిన కండిషన్స్ బేస్ చేసుకొని, ఇక్కడ మెయింటైన్ చేసిన ఫిల్టరింగ్స్ బేస్ చేసుకొని ఆ డేటా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పాం మనం? గెట్ కాల్ చేస్తున్నాం అంటే ఏపీఐకి కనెక్ట్ అవుతున్నాం. ప్రాసెసింగ్కి వెళ్ళి గెట్ కాల్ చేస్తున్నాం. గెట్ కాల్లో ఏం డేటాను తెచ్చుకోవాలంటున్నాం? సో ఏం కేటగిరీ కావాలి మనకి? ఎంప్లాయీస్ కేటగిరీ. దాంట్లో ఈ ఫీల్డ్స్ అన్ని కావాలి. సెలెక్ట్ ఆల్ ద ఫీల్డ్స్. అంటే ఉన్న అన్ని రికార్డ్స్ లో నుంచి ఈ ఫీల్డ్స్ నాకు కావాలి అని చెప్తున్నాం. సో హియర్ వచ్చిన అంత డేటా వచ్చేస్తుంది. సో ఐఎమ్ నాట్ పాసింగ్ నాకు ఈ పలానా డేటే కావాలి, నాకు ఈ ఎంప్లాయీ ఐడియా కావాలని నేనేం పాస్ చేయట్లేదు. సో ఐఎమ్ జస్ట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా, ఈ డేటా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? బికాస్ యూఆర్ డూయింగ్ ఏ గెట్ ఆపరేషన్. బట్ ఇక్కడ మీకు పోస్ట్ ఆపరేషన్ ఉంటుంది. సో పోస్ట్ ఆపరేషన్ అంటే మీరు పోస్ట్ చేస్తే ఇలాంటి కేసెస్ లో వెన్ యూ ట్రై టు పోస్ట్ ఇట్ విల్ నాట్ వర్క్. బట్ ఐ విల్ షో యూ.
ఇదంతా ఓపెన్ ఏపీఏ కదా, సో ఓన్లీ గెట్ కాలే పనిచేస్తుంది. కానీ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఏపి ఏపీఎస్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఎలా పోస్ట్ చేస్తాం, అక్కడ కూడా వర్క్ అవ్వు. బట్ ఎలా ప్యాటర్న్ ఫాలో అవుతాం అనేది నేను చెప్తాను. ఫర్ నౌ ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ ప్రైమర్లీ డిస్కసింగ్ అబౌట్ రిక్వెస్ట్ రిప్లై అండ్ ఓడేట్ అడాప్టర్. డోంట్ ఫోకస్ ఆన్ ఏపీఎస్. ఏపీఎస్ నేను చెప్తాను, సపరేట్ సెషన్ ఉంది. డోంట్ కన్ఫ్యూజ్ ఆన్ ఏపీఐ, డోంట్ స్ట్రెస్ ఆన్ ఏపీఎస్. ట్రై టు అండర్స్టాండ్ ద రిక్వెస్ట్ రిప్లై. సో ఇప్పుడు నేను ఒక సో ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ కాల్ ఐ కెప్ట్ ఇన్ పోస్ట్ కాల్. ఇది ఫెయిల్ అవుతుంది. సో లెట్ ఇట్ ఫెయిల్. Let us see what is the error. So request payload parsing failed. So payload seems to be incorrect. So ఇంతకు ముందు నేను పాస్ చేస్తే వాట్ ఎవర్ ద పేలోడ్ ఇట్ ఈస్, ఐఎమ్ గెటింగ్ అన్ రెస్పాన్స్. బట్ ఇప్పుడు నాకు ఏ రెస్పాన్స్ రావట్లేదు. ఇన్స్టెడ్ ఇట్ ఫెయిల్డ్. నువ్వు పంపించే పేలోడ్ కరెక్ట్ కాదురా బాబు, నువ్వు పంపించేది ఇన్కరెక్ట్ పేలోడ్. రిక్వెస్ట్ పేలోడ్ సీమ్స్ టు బి ఇన్కరెక్ట్. కరెక్ట్ డీటెయిల్స్ స్టార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అసలు ఏం లేదు, వైట్ స్పేస్ ఉంది, మొత్తం చెప్తుంది. బికాస్ ఆల్వేస్ ద ఇన్పుట్ టు ద ఓడేట్ అడాప్టర్ షుడ్ బి ద XML. మనం ప్రాపర్ XML కూడా పంపట్లేదు. లెట్ us send a proper XML now. We will see how it behaves. So let me take this one. Let me take one example. Okay, I will take this one, customer single record. Let me push it. Even though it is error, let us see if error has been changed. Okay, so request payload parsing failed. Either the OData method content available in the server is outdated. Payload seems to be incorrect. Still it is incorrect. సో ఎంటిటీ సెట్ కస్టమర్ నాట్ ఫౌండ్ ఇన్ ద EDMX. అంటే మనం ఏపీఐకి మనం పంపిస్తున్నాం. ఈ ఏపీఐకి మనం పంపించేటప్పుడు ఇట్ కాంటేబుల్ టు పోస్ట్. సో ఇంతకుముందు మనకి రెస్పాన్స్ క్లియర్గా వచ్చింది. సో ఈవెన్ తో నేను ఇన్కరెక్ట్ పేలోడ్ పంపినా, XML పంపినా, JSON పంపినా, ఎంటీ పేలోడ్ పంపినా కూడా నాకు రెస్పాన్స్ వచ్చింది. బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ గెట్ కాల్. గెట్ కాల్ కి వీ విల్ నెవర్ యూజ్ అన్ బాడీ. సో సారీ, గెట్ కాల్ కి మనకు బాడీ అవసరం లేదు. సో మనం జస్ట్ గెట్ చేసుకుంటున్నాం. ఒక రిక్వెస్ట్ అనేది ట్రిగర్ అవుతుంది అంతే. ఇక్కడ బేసిక్ ఆపరేషన్ గెట్. ఏం డేటా తెచ్చుకుంటున్నాం? ఎంప్లాయీస్ డేటా. ఏమేం ఫీల్డ్స్ కావాలి? ఆటోమేటిక్ ఆ ఫీల్డ్స్ అనేది తెచ్చుకుంటుంది అనమాట. దట్స్ ద రీజన్ బిట్వీన్ పోస్ట్ అండ్ గెట్. పోస్ట్ ఏంటంటే మనం బాడీని పంపిస్తాం, ఆ ఏపీఐలో ఆ సిస్టంలో అప్డేట్ చేస్తుంది. ఈ ఏపీఐ ఆ డేటా తీసుకెళ్ళి ఆ ఏపీఐ ఒక సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది, SAP సిస్టమ్ కి. ఆ పర్టికులర్ టేబుల్కి వెళ్ళి అప్డేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఎ పోస్ట్ కాల్. అదే గెట్ కాల్ అంటే ఈ ఏపీఐకి కనెక్ట్ అయ్యి ఆ SAP సిస్టమ్కి ఆ ఏపీఐ వెళ్తుంది, అక్కడ నుంచి డేటా తీసుకొస్తుంది, SAP సిస్టమ్ నుంచి డేటా తీసుకొస్తుంది. దట్ ఈస్ ద రీజన్ బిట్వీన్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ కాల్ అండ్ పోస్ట్ కాల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద డేటా ఇన్ SAP సిస్టమ్, you need to use post call. If you want to get the data from the SAP system, you need to use get call. So let us use one more entity, get, and now I want to use products. I want to generate a products. So ivi entities anamata. So ikkada I want to select all the fields. Now all the fields. So ikkada XML schema definition. So what is the use of this one? You can generate source mapping the- XML. It will create the XSD. Exactly. డౌట్ సార్, ఎస్టర్డే మీరు చెప్పారు ఓడేటాకు మనం XML డేటా పంపిస్తే అది సోర్స్ నుంచి XML డేటానే రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ రిసీవర్ కూడా XML డేటానే పంపిస్తుంది అని చెప్పారు. బట్ Hmm. ఇప్పుడు కన్వర్టర్ పెట్టారు కదా, ఇప్పుడు JSON కన్వర్టర్, XML టు JSON కన్వర్ట్ పెట్టారు. అట్లా అవుట్పుట్ వస్తుంది సార్. అంటే అది రిసీవర్ కు అట్నే అవుతుంది. ఒక నిమిషం అర్థం కాలే, మళ్ళీ ఒకసారి. అంటే నిన్న ఓడేటాకు XML డేటా ఒకటే అండర్స్టాండ్ అవుతుంది, అవును. అదొకటే తీసుకుంటుంది అని చెప్పి, అవును, మళ్ళీ రిసీవర్ కూడా సేమ్ అదే XML డేటానే పంపుతుంది, అదే వెళ్తుంది, వేరే డేటా అయితే తీసుకోదు అని చెప్పి. అవును, బట్ ఇప్పుడు కన్వర్టర్ పెట్టారు కదా, ఇప్పుడు అది అవుట్పుట్ వెళ్తుందా? వెళ్తుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫ్రమ్ ద డేటా విల్ బి XML. పంపించేది XML అయి ఉండాలి, వచ్చేది XML అయి ఉంటుంది అంతే. ఇక్కడతో అయిపోయింది ఆ స్టెప్. XML ఇక్కడతో అయిపోయింది. సెండర్ ఏం కావాలి?
జేసన్ కావాలి. మనం XML టు జేసన్ పంపించి ఎండ్కి ఎప్పుడైతే మనం డేటా ఎండ్కి పంపిస్తామో ఆ డేటా సెండర్కి వెళ్తుంది అనమాట. అందుకని మనం XML టు జేసన్ ఎందుకు పెట్టుకున్నాం, బికాస్ ది అవుట్పుట్ విల్ బి అన్ XML కన్వర్ట్ చేసుకున్నా దాన్ని అవుట్పుట్ గా సెండర్కి పంపించాలి. ఓన్లీ ఓ డేటాకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విల్ బి XML. క్లియర్? యా. సార్ రిసోర్స్ పాత్ పర్టికులర్ గా ఇది సెలెక్ట్ చేసుకోవాలని మనకు ఎవరు చెప్తారు, ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. సో బేసికలీ ఇన్ రియల్ టైం మనకి ఏపీఐస్ ఇస్తారనమాట. సో ఆ ఏపీఐస్ SAP APIs హబ్లోకి వెళ్తే apis.sap.com లోకి వెళ్తే సో బేసిక్గా మనం యూజ్ చేసే రియల్ టైమ్ ఏపీఐస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయమన్నారు. సో ఆర్ఎల్స్ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయమన్నారు. అంటే సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఆ డేటా బేస్ చేసుకొని ఏపీఐని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రిక్వైర్మెంట్. ఓకే. సో డేటా వస్తుంది. వీఆర్ గెటింగ్ సమ్ డేటా and CPI needs to create a production order. సో ఇది నార్మల్ గా SAP క్లాస్ లో చెప్పాలనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. జస్ట్ ఇంట్రో ఇస్తా. వీ నీడ్ టు క్రియేట్ ఏ ప్రొడక్షన్ ఆర్డర్ ఇన్ SAP యూజింగ్ ప్రొడక్షన్ ఆర్డర్ API. సో బేసిక్ గా సెండర్ ఈస్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్. సోర్స్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ ఏంటి? టార్గెట్ సిస్టమ్ ఈస్ SAP సిస్టమ్, S/4HANA సిస్టమ్. వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్ ఇన్ SAP సిస్టమ్ యూజింగ్ API. SFTP కాదు, IDOC కాదు, HTTPS కాదు, HTTP కాదు. సో ఇట్స్ అన్ API అనమాట. API బేస్ చేసుకొని మనం క్రియేట్ చేయాలి. బేసిక్ గా OData APIs అంటే విచ్ ఆర్ కనెక్టింగ్ టు రిలేటెడ్ టు SAP APIs ని OData APIs అంటారు. బేసికలీ ప్రోటోకాల్ విల్ బి రెస్ట్ అనమాట. ఇంకొక APIs ఉంటాయి, SOAP APIs. ఓకే. 2 APIs ఉంటాయి. OData APIs అయినా యూజ్ చేయొచ్చు, SOAP APIs అయినా యూజ్ చేయొచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఏ API యూజ్ చేయాలి, SOAP API యూజ్ చేయాలా, OData API యూజ్ చేయాలని మనకు చెప్తారు. క్లియర్ గా మీకు ఒక API ఇచ్చేస్తారు. లెట్స్ సే నేను ఒక సింపుల్ తీసుకుంటా. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ SAP సిస్టమ్ ఇది చెక్ చేసుకోవాలి. S/4HANA క్లౌడ్ పబ్లిక్ ఎడిషన్, S/4HANA ప్రైవేట్ ఎడిషన్. సో మోస్ట్లీ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ పబ్లిక్ ఎడిషన్. S/4HANA public edition. So one second. ఓకే. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు APIs అని ఉంది సెక్షన్. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఇవన్నీ స్టాండర్డ్ APIs. సో ఆల్రెడీ బిల్డ్ చేసిన APIs. ఇక్కడ మీ సెక్షన్ చూస్తే SOAP APIs ఉంది, OData V2 APIs ఉంది, OData V4 APIs ఉంది. సో దే విల్ టెల్ యూ వాట్ API యూనిట్ యూస్. మనం కాదు కదా డిసైడ్ చేసుకోవాల్సింది ఏ API యూస్ చేయాలని. దే విల్ సింపుల్ గా చెప్తారు, ఓకే మీరు ప్రొడక్షన్ ఆర్డర్ API యూస్ చేసుకోండి. ప్రొడక్షన్ ఆర్డర్ API ఎలా ఉంటుందో మనకు తెలియదు, దాని డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒక API పోస్ట్ చేస్తుంటే దాని డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ డెడికేటెడ్ స్ట్రక్చర్ లోనే మనం పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్ గా వాళ్ళు వచ్చి ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయమన్నారు. సో వేర్ ఇస్ దట్? సో ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయమన్నారు బై యూజింగ్ ప్రొడక్షన్ ఆర్డర్ API. సో ఫంక్షనల్ దగ్గరికి వెళ్ళి ప్రొడక్షన్ ఆర్డర్ API యూజ్ చేయమన్నారు కదా, API డీటెయిల్స్ ఇవ్వండి అంటారు. సింపుల్ గా చెప్పేస్తారు, దిస్ ఈస్ స్టాండర్డ్ API, ఐ డోంట్ హ్యావ్ డీటెయిల్స్ అని. సో నాకు డీటెయిల్స్ ఏం లేదు, ప్రొడక్షన్ ఆర్డర్ API మీరైతే యూజ్ చేయాలి అన్నారు. సో మనకు తెలియదు, మనం ఏం చేస్తాం? స్ట్రక్చర్ తెలియదు, API తెలియదు. ABAP టీమ్ని అడగొచ్చు, దే విల్ హెల్ప్ యూ. బికాస్ ఈ APIs అన్ని వాళ్ళే డీల్ చేస్తుంటారు కాబట్టి ABAP టీమ్ని అడగొచ్చు దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ ఎంటిటీ యూజ్ చేయాలి. సో బేసిక్గా ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే యూ నీడ్ టు గో టు హియర్, go to the OData V2, search for production order. సో చూస్తే ప్రొడక్షన్ ఆర్డర్ V2 ఉంది, మనకి ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఉంది. దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ API, ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్. దిస్ ఇస్ ప్రొడక్షన్ ఆర్డర్. ఇఫ్ యూ ట్రై టు క్లిక్ దిస్ వన్, ఇది ఓపెన్ చేస్తే దీని తాలూకు డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. అసలు API ఎందుకు యూజ్ చేస్తాం, దాంట్లో ఏ ఎంటిటీస్ ఉంటాయి, ఏ ఎంటిటీస్ మనం కాల్ చేయాలి. సో లెట్ మీ లాగిన్. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే రీడ్ అప్డేట్ ప్రొడక్షన్ ఆర్డర్స్ యూజింగ్ టెక్నికల్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ సింక్రనస్ ఇన్బౌండ్ సర్వీస్. అంటే
ఇది సింక్రనస్ ఏపీఐ. మనం ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయంగానే మనకి క్రియేటెడ్ అండ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ప్రొడక్షన్ ఆర్డర్ వర్షన్ V2 క్రియేట్, రీడ్ అండ్ అప్డేట్ అంటే క్రియేట్ చేయడానికి, రీడ్ అంటే రీడ్ అంటే గెట్, నథింగ్ బట్ గెట్ అన్న రీడ్ అన్న ఒకటే. అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేయటం. సో క్రియేట్ అంటే ఉన్నా కూడా మళ్ళీ క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అన్న ఒకటి క్రియేట్ చేశాను, మళ్ళీ నేను క్రియేట్ మెథడ్ యూస్ చేస్తే మళ్ళీ అఖిల్ క్రియేట్ అవుతుంది. వేరే అప్డేట్ అంటే అఖిల్ ఉందనుకోండి, ఆ అఖిల్ మీదే మళ్ళీ అది తీసేసి ఇది అప్డేట్ అవుతుంది అనమాట, ఓవర్ రైట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేట్ అండ్ అప్డేట్. సో ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే ఈ ఏపీఐ యూస్ చేయమన్నారు. సో ఇఫ్ యూ గో టు హియర్ ఏపీఐ స్పెసిఫికేషన్కి వెళ్తే ఇక్కడ మీకు ఓడేటా ఈడిఎంఎక్స్ అని ఉంటుంది. సో ఓడేటా ఈడిఎంఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఏ మెటా డేటా ఆఫ్ ద ఏపీఐ. ఒక ఏపీఐ తాలూకా స్ట్రక్చర్ అన్నమాట. మనం XML XST ఎలా అంటున్నామో ఒక ఏపీఐకి స్ట్రక్చర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఈడిఎంఎక్స్ ఫైల్తో డిఫైన్ చేస్తాం. నౌ సో ఒక డేటా మనకు వస్తుంది, సేమ్ ఐ విల్ టేక్ ది సేమ్ రిక్వైర్మెంట్. ఒక డేటా మనకు వస్తుంది, ఈ డేటాని మనం ప్రొడక్షన్ ఆర్డర్ పేస్ట్ చేయాలి. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఏం కావాలి, సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది, సోర్స్ నుంచి యూ విల్ గెట్ డిఫరెంట్ ఫార్మాట్, యూఆర్ గెటింగ్ డిఫరెంట్ ఫార్మాట్. కానీ మీరు ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఆ ఏపీఐకి డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో వాట్ యూ నీడ్ టు డూ హియర్, మెసేజ్ మ్యాపింగ్. సో you will create a message mapping. Let me create one message mapping. Create open. So EDMX డౌన్లోడ్ చేసుకున్నాం. సో మెథడ్స్కి వెళ్తే ఏమేమి మెథడ్స్ ఈ సపోర్ట్ చేస్తుంది. సో బేసిక్ అథెంటికేషన్, OAuth 2.0 authentication, X.509 authentication, which is nothing but certificate authentication. ఇన్ అథెంటికేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఏపీఐ. సో ఇక్కడ మీరు ట్రై ఇట్ కొడితే సో మీకు అసలు దాంట్లో ఉన్న ఎంటిటీస్ అన్నీ వస్తాయి. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ద ప్రొడక్షన్ ఆర్డర్, సో మనం బేసిక్గా ప్రొడక్షన్ ఆర్డర్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇవన్నీ ఎంటిటీస్. సో బేసిక్గా ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, వాట్ ఐ నీడ్ టు క్రియేట్ ప్రొడక్షన్ ఆర్డర్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, పోస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్. సో దిస్ ఈస్ ద ఎంటిటీ ఐ నీడ్ టు యూస్. సింపుల్గా ఇక్కడే చెప్పేస్తాడు మీకు /A_production order_2 ఈ ఎంటిటీకి మనం పోస్ట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో if I try to run it, so this is the API. సో ఇది శాంపుల్ అనమాట. అంటే ఫస్ట్ అసలు ఏపీఐ ఎలా ఉంటుంది, ఏపీఐ URL ఎలా ఉంటుంది, తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటి అంటే మనకి అన్ని డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో దొరికేస్తాయి. నో నీడ్ టు ఆస్క్ అబౌట్, నో నీడ్ టు ఆస్క్ ఫంక్షన్ ఆల్సో. సో ఇఫ్ ఐ ట్రై, నేను ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ పోస్ట్ చేయాలనుకుంటున్నా ఏ ఎంటిటీకి, A_production orders2 ఇదే ఎంటిటీ అనమాట పోస్ట్ చేయడానికి. సో మీరు నెక్స్ట్ దానికి వెళ్తే అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రొడక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలన్నా, గెట్ చేసుకోవాలన్నా బేస్డ్ ఆన్ ఫిల్టర్, సో రిలీజ్ ఆపరేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఎంటిటీస్. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ప్రొడక్షన్ ఆర్డర్ పోస్ట్ చేయడం. సో వాట్ ఈస్ ద ఎంటిటీ వీ డూ హ్యావ్, A_production order_2. నేను ట్రై ఇట్ కొడితే నాకు ఒక ఏపీఐ వచ్చింది. సో ఇఫ్ యూ అనలైజ్ దిస్ ఏపీఐ, మీరు క్లియర్గా దీన్ని అనలైజ్ చేస్తే సేమ్ వే వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ హియర్. సో వేర్ ఇస్ దిస్ వన్, let me open here. Okay, so we are using customers. Okay, so this is the address. Okay, so this is the address. ఇది అడ్రస్. ఇక్కడ చూస్తే దిస్ ఈస్ అవర్ SAP అడ్రస్, sandbox.api. శాండ్బాక్స్ అంటే ఒక రఫ్ ఎన్విరాన్మెంట్ లాగా. సో రియల్ టైంలో మీకు ఏముంటుంది, ఇక్కడ మీకు SAP సిస్టమ్ ఉంటుంది. సో ఆల్రెడీ బేసిస్ వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, లేదంటే ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి SAP కనెక్ట్ అయ్యి. అక్కడ నుంచి హోస్ట్ నేమ్ కాపీ చేసుకుంటారు. ఏ SAP సిస్టమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినా అక్కడ ఉండే హోస్ట్ రిమైనింగ్ ఇంటర్ఫేసెస్ కూడా సేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ SAP S/4HANA సంథింగ్, నేను జస్ట్ రెఫరెన్స్గా పెడుతున్నాను. దిస్ ఈస్ ద హోస్ట్ అనమాట. సో ఈ హోస్ట్కి కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తున్నాం, ఈ సర్వీస్కి కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ సర్వీస్ ఏంటి, .svc అని ఉంది, అంటే సర్వీస్ అనమాట, నార్త్ విండ్ సర్వీస్. ఇక్కడ సర్వీస్ ఏంటి, API_production order_2 SRV అంటే సర్వీస్ అనమాట.
ఈ సర్వీస్ కి కనెక్ట్ అవుతున్నాం. దీంట్లో ఏ ఎంటిటీకి పోస్ట్ చేస్తున్నాం, ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఎంటిటీకి పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ ఎంటిటీకి పోస్ట్ చేస్తున్నాం, స్లాష్ కస్టమర్స్ అనే ఎంటిటీకి పోస్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ యూఆర్ఎల్. దిస్ ఈస్ ద శాంపుల్ యూఆర్ఎల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. యూఆర్ఎల్ లో ఎప్పుడైనా మీరు ఓడేటా స్లాష్ ఎస్ఏపి స్లాష్ ఓపియు స్లాష్ ఓడేటా స్లాష్ ఎస్ఏపి అని చూస్తే దట్ ఈస్ ఓడేటా ఏపీఐ. అదే ఏపీఐలో మీరు ఎస్ఏపి స్లాష్ బీసీ స్లాష్ ఎస్ఆర్టీ స్లాష్ అని చూస్తే దట్ ఈస్ ద సోప్ ఏపీఐ. అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. బట్ ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇలా మనకి రిక్వైర్మెంట్స్ వస్తుంది. సో దే హావ్ ఆస్క్ టు క్రియేట్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్. సో ఆ ఏపీఐకి వెళ్తాం, అక్కడ ఉంటుంది మనకు ఒకటే ఉంటుంది ఎంటిటీ టు క్రియేట్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్. ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఉన్నది ఒకే ఒక ఎంటిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్. మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి జస్ట్ ఇది తీసుకొని we'll go to our OData adapter. We'll go to our OData adapter. Let me cancel this one. Okay, let me go to the OData. ఏం చేస్తాం, సింపుల్ గా మనం కనెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ మన యూఆర్ఎల్, మన సిస్టమ్ యూఆర్ఎల్ ఇస్తాం. సో ఇక్కడ మనం బేసిక్ అథెంటికేషన్ ఇస్తాం. సో మన సిస్టమ్, ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవడానికి, మన ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవడానికి మనకు ఆల్రెడీ బేసిక్ అథెంటికేషన్ ఉంటుంది. బేసిస్ వాళ్ళు డిప్లాయ్ చేసి ఉంటారు. ఆ నేమ్ ఇక్కడ యూస్ చేస్తాం. సో ఈ అథెంటికేషన్ యూస్ చేసుకొని మన ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మన ఎస్ఏపి సిస్టమ్ లో ఉన్న ఏపీఐకి కనెక్ట్ అవుతున్నాం బేసిక్ గా. సో ఫైన్, కనెక్ట్ అవుతున్నాం. నెక్స్ట్ లెట్ మీ గో హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆ ఏపీఐని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం, మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారా, గెట్ చేయాలనుకుంటున్నారా అనేది మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకోవాలి. నౌ అవర్ రిక్వైర్మెంట్ ఇస్ టు పోస్ట్ ద ప్రొడక్షన్ ఆర్డర్. సో మీరు ఇక్కడ సెలెక్ట్ కొడితే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎంటిటీస్ వస్తాయి. ఇట్ వోంట్ కనెక్ట్. మీరు స్టెప్ 2కి వెళ్తే ఇట్ వోంట్ కనెక్ట్ బికాస్ మనం ఎస్ఏపి S4 అనేది నేను డమ్మీ ఇచ్చాను. నేను సర్వీస్ అనేది అన్నోన్ అని చెప్తుంది. సో ఇలా మనకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో మనం ఒక సిస్టమ్ కి 2 ways లో కనెక్ట్ అవ్వచ్చు. ఏదో రిమోట్, సమ్ టైమ్స్ కనెక్ట్ అవ్వవు. ఈవెన్ దో జెన్యున్ డీటెయిల్స్ ఉన్నా కూడా కనెక్ట్ అవ్వవు. వాట్ ఈస్ అదర్ వే? సో మీరు ఈ కనెక్టర్ రిసోర్స్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ లోకల్ ఈడిఎంఎక్స్ ఫైల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఈడిఎంఎక్స్, ఆ ఏపీఐ తాలూకు స్ట్రక్చర్ ఏంటి డిఫైన్ చేయండి ఫస్ట్ అని చెప్తుంది. సో ఆల్రెడీ వీ డూ హ్యావ్ అన్ ఈడిఎంఎక్స్. మీరు రిఫరెన్సెస్ లోకి వెళ్తే ఈ ఏపీఐ తాలూకు రిఫరెన్సెస్ మనకి ఏపీఐ స్పెసిఫికేషన్ లో ఈడిఎంఎక్స్ అని ఉంది. ఈడిఎంఎక్స్ అంటే ఓ డేటా తాలూకు స్ట్రక్చర్ అనమాట. ఒక మనం XML ని XST గా ఎలా డిఫైన్ చేస్తున్నాం, సో లేదు ఒక ఓ డేటాని ఆ స్ట్రక్చర్ ఎలా డిఫైన్ అయి ఉంటుందో మనకు తెలియాలంటే ఆ స్ట్రక్చర్ అంతా ఈడిఎంఎక్స్ అనే ఫైల్లో ఉంటుంది. సో ఆ ఏపీఐకి ఈడిఎంఎక్స్ ఫైల్ యూస్ చేసుకొని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. లెట్ మీ అప్లోడ్ ఇట్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఐ విల్ అప్లోడ్ ఇట్. Okay, now go to the step 2. Now I want to create it. I want to post something. ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ప్రొడక్షన్ ఆర్డర్. సో ఆల్రెడీ మీరు చూసారు ఇక్కడ వాట్ ఈస్ ద ఏపీఐ టు క్రియేట్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్, ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్ అండర్ స్కోర్ 2. దట్ ఈస్ ద ఎంటిటీ. సో యూ నీడ్ టు సెలెక్ట్ దట్ ఎంటిటీ. సో గో టు హియర్. సో ఇక్కడ చూస్తే ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్ అండర్ స్కోర్ 2. ఇంకెక్కడైనా ఉందా ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్ అండర్ స్కోర్ 2 అని కన్ఫ్యూజ్ అవటం మీరు? ఇస్ దర్ ఎనీ అదర్ వే వీ డూ హ్యావ్? సో ఇవన్నీ ప్రొడక్షన్ ఆర్డర్ ఐటమ్, ప్రొడక్షన్ ఆర్డర్ కాంపోనెంట్, సీరియల్ నెంబర్, రిసోర్స్ టూల్స్, ప్రొడక్షన్ ఆర్డర్ స్టేటస్, ఓన్లీ స్టేటస్. ప్లీజ్ 1 minute. ఓకే, సో ఇక్కడ చూస్తే ఏ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్ స్కోర్ 2. సో ఆ ప్రొడక్షన్ ఆర్డర్ కి ఎలా పోస్ట్ చేయాలి, వాట్ డీటెయిల్స్ వీ నీడ్ టు పోస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ దాని తాలూకు స్ట్రక్చర్ అనమాట. సో ఐ వాంట్ టు పోస్ట్ ఆల్ ద డీటెయిల్స్. సో నేను ఇక్కడ క్లిక్ చేసా, ఏమవుతుంది ఇప్పుడు ఐ ట్రై టు ఫినిష్ ఇట్. సో ఈ ఏపీఐకి మనం కనెక్ట్ అయ్యి ఒక ప్రొడక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఎస్ఏపి సిస్టంలో. సో దిస్ ఈజ్ అవర్ సర్వీస్ ఏపీఐ అండర్ స్కోర్ ప్రొడక్షన్ ఆర్డర్ అండర్ స్కోర్ 2. బట్ ఆ ఏపీఐలో మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రాక్టీస్ లో ఎలా చూసామో కస్టమర్, సప్లయర్స్, ప్రొడక్ట్స్ అని, రియల్ టైమ్ లో కూడా మీకు మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ఏంటి, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలని. సో దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏపీఐ డైరెక్ట్ అబాప్ టీమ్ ఇస్తే వాట్ ఈస్ ద ఎంటిటీ టు క్రియేట్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్ అంటే వాళ్ళే చెప్తారు. బట్ ఇఫ్ యూఆర్ క్యాపబుల్, చూడంగానే మీకు అర్థమవుతుంది ఓకే దిస్ ఈస్ ద ప్రొడక్షన్ ఆర్డర్ అని. సో పోస్ట్ పెట్టారు, రిసోర్స్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారు, సో ఆటోమేటిక్ గా పోస్ట్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చిన డేటాను వచ్చినట్టు పోస్ట్ చేస్తారా? పోస్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ ఏపీ అర్థం చేసుకునేది ఈ ఫీల్డ్సే. దిస్ ఈస్ ద స్ట్రక్చర్.
సో సోర్స్ నుంచి వచ్చేది సమ్ జేసన్ స్ట్రక్చర్, ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్. దానికోసం మనం మెసేజ్ మ్యాపింగ్ చేయాలి. సో మెసేజ్ మ్యాపింగ్ లోకి వెళ్ళి try to click on message mapping, try to create it. సోర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఒకటి అప్లోడ్ చేస్తా. లెట్ మీ టేక్ XST, సమ్ ర్యాండమ్ XST, ప్రొడక్ట్ సోర్స్ XST. ఓకే, సో ఇప్పుడు నేను సోర్స్ నుంచి వచ్చేది ప్రొడక్ట్ డీటెయిల్స్, సంథింగ్ కేటగిరీ ఐడి, సప్లయర్ ఐడి. సో బట్ నాకు యాజ్ ఇట్ ఈస్ నేను పంపిస్తే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఏపీఐకి డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ మనం జనరేట్ చేసాం. సో A_production_entity post.xst. సో ఆల్రెడీ మనకి సేవ్ అయింది. మళ్ళీ ఆ XML కోసం అవాపోల్ దగ్గరికి వెళ్ళి XML ఇవ్వండి, మేము XSV లో కన్వర్ట్ చేసుకుంటాం, అదంతా అవసరం లేదు. With the help of OData adapter itself, you can generate the XST. This XST will be helpful in the mapping. సో ఇక్కడ చూస్తే A_production order. సో ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. సో మనం బేస్డ్ ఆన్ ద మ్యాపింగ్ షీట్ ఏ ఫీల్డ్ మ్యాప్ చేయాలి, దేనికి మ్యాప్ చేయాలి అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. సో ప్రొడక్ట్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ 1 to స్టార్ ఉంది. సో మ్యాప్ చేస్తాం కేటగిరీ ఐడి నుంచి సంథింగ్ బేస్డ్ ఆన్ ద మ్యాపింగ్ షీట్ మీరు మ్యాప్ చేసుకుంటారు. ఏమన్నా ఐడెంటికల్ ఉంటే మ్యాప్ చేసుకుంటారు. నథింగ్ ఈజ్ ఐడెంటికల్, నథింగ్ ఈజ్ మ్యాప్డ్. ఇలా మనం సోర్స్ నుంచి వచ్చే స్ట్రక్చర్ ఆ ఏపీఐ తాలూకు స్ట్రక్చర్ గా కన్వర్ట్ చేసి we will try to post it. Okay, is it clear? మీరు అడిగిన క్వశ్చన్ కి ఏ ఎంటిటీకి పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనేది. Yes, sir. Okay, so don't worry, this will be covered again. Let me delete this one and let me focus on request reply and OData more. Okay, so అలా చేస్తాం. సో let me take ఈ OData, SOAP adapters ఇవన్నీ API adapters అనుకోవాలా? yes, exactly. SOAP adapter and OData adapter, HTTP adapters are completely API adapters. కానీ HTTP రిసీవర్ సైడ్ కూడా వస్తుంది. HTTP రిసీవర్ సైడ్ వస్తుంది. సెండర్ HTTPS. సెండర్ we will not have any HTTP. రిసీవర్ ఓన్లీ హ్యావ్ HTTP. HTTPS ఉండదు రిసీవర్ సైడ్. సో సెండర్ సైడ్ సోప్ అడాప్టర్ కానీ ఐడాక్ అడాప్టర్ కానీ ఏ అడాప్టర్ యూజ్ చేసినా మీకు కనెక్షన్ లో ఓన్లీ ఎండ్ పాయింట్ వస్తుంది. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ యూజింగ్ సోప్ అడాప్టర్ సోర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోప్ సిస్టమ్, సెండర్ అనేది సోప్ సిస్టమ్, వాళ్ళకి సోప్ మెసేజ్ పంపిస్తున్నారు. సో మనం యూజ్ చేయాల్సిన అడాప్టర్ సోప్ అడాప్టర్. నేను సోప్ అడాప్టర్ చెప్పేటప్పుడు చెప్తా మళ్ళీ. సో సోప్ అడాప్టర్ ఇక్కడ చూసినా వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ ఇన్ HTTPS సేమ్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఇస్తారు. సో లెట్స్ సే ఇప్పుడు నాకు SAP సిస్టమ్ నుంచి ఐడాక్ వస్తుంది. SAP సిస్టమ్స్ డీల్స్ విత్ ఐడాక్స్. సో SAP నుంచి CPIకి ఐడాక్ వస్తుంది. ఐడాక్స్ ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మనకు ఒక ఐడాక్ అడాప్టర్ ఉంది. సో అగైన్ ఇఫ్ యూ సీ హియర్ సేమ్ అడ్రస్, HTTPS కి అడ్రస్సే, సోప్ కి అడ్రస్సే, ఐడాక్ కి అడ్రస్సే. బట్ వై రిసీవర్ సైడ్ అన్ని డీటెయిల్స్ ఉంటుంది, సెండర్ సైడ్ ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఉంది. బికాస్ మనం ఎండ్ పాయింట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తాం, ఆ సిస్టమ్ వాళ్ళకో SAP సిస్టమ్ వాళ్ళకో వాళ్ళకి. They will use our endpoint, they will trigger the data to us, they are initiating the data to us. But ekkada em chestunam, we are initiating the data to the receiver. Ide IDOC adapter, if I use receiver side, ide IDOC nenu ippudu receiver side use chesthe configuration em untundo okasari chudandi. So connection loki velte I have address, fine. So ప్రైవేట్ కి ఎలా పంపాలి ఏంటి అనేది. సో ఇక్కడ నేను ఒక ఎండ్ పాయింట్ జనరేట్ చేస్తాను అంతే. ఈ అడ్రస్ లో ఐఎమ్ నాట్ యూజింగ్ సెండర్ అడ్రస్, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ ఎండ్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఆర్డర్స్ అనే ఐడాక్ వస్తుంది. సో ఒక ఎండ్ పాయింట్ జనరేట్ చేసి సెండర్ వాళ్ళకి ఇస్తా. ఓకే, SAP సిస్టమ్ వాళ్ళకి ఇస్తా, అబాప్ వాళ్ళకో బేసిస్ వాళ్ళకి ఇచ్చి ఓకే మీరు SAP నుంచి మాకు పంపాలనుకుంటున్నారు కదా ఐడాక్, ఇది మా అడ్రస్ పంపండి అంటాం. సో వీళ్ళు వచ్చి మన దగ్గర ఏమైనా తీసుకుంటున్నారా? లేదు, మనం పంపిస్తున్నాం వీళ్ళకి ఒక ఐడాక్. ఇప్పుడు సో ఫర్ సపోజ్ సెండర్ నుంచి వేరే డేటా వస్తుంది, మనం ఐడాక్ పంపాలి. సో వాళ్ళ సిస్టమ్ డీటెయిల్స్ మనకు కావాలి, వీళ్ళు మనకు పంపిస్తున్నారు కాబట్టి మన సిస్టమ్ డీటెయిల్స్ వీళ్ళకి కావాలి, వీళ్ళకి మనం పంపిస్తున్నాం కాబట్టి వీళ్ళ సిస్టమ్ డీటెయిల్స్ మనకు కావాలి. సో కనెక్షన్ లో వాళ్ళ సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తాం. సో HTTPS డాట్ సంథింగ్ / సంథింగ్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తాం, వాళ్ళ అడ్రస్కి వెళ్తుంది అనమాట. క్లియర్? చిన్న డౌట్ సార్. సార్ ఇట్లనే ఇప్పుడు మనం ఐడాక్ రిసీవర్ సైడ్ సెండర్ సైడ్ వాడుతున్నాం కదా, మన మెయిల్ అడాప్టర్ కూడా రెండు సైడ్లు వాడవచ్చు సార్? వాడచ్చు,
కానీ 99.9% విల్ నాట్ యూస్ మెయిల్ అడాప్టర్ అట్ సెండర్ సైడ్. మెయిల్ అడాప్టర్ సెండర్ సైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు టు ఎక్స్ట్రాక్ట్ ద ఈమెయిల్స్. ఒక ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లేదు, ఇఫ్ యూ వాంట్ దట్ వన్ ఐ విల్ టెల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ హౌ టు యూస్ ఈమెయిల్ అడాప్టర్ అట్ సెండర్ సైడ్. ఓకే సార్. అంటే మనం ఒక ఈమెయిల్ వస్తుంది డైలీ వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఆ ఈమెయిల్ మనం డేటా దాంట్లో ఉన్న డేటా తీసుకొని వేరే వాళ్ళకి పంపాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూస్ సెండర్ సైడ్ ఆల్సో. బట్ దట్ వన్ ఐ విల్ షో యూ హౌ టు యూస్ అనేది విల్ షో. ఓకే, సో దట్స్ ఇట్. ఇవన్నీ జస్ట్ హై లెవెల్లో చెప్పాను ఏపీఐస్ అవి. బట్ ఇన్ డీటెయిల్డ్గా ఎస్ఏపి ఇంటిగ్రేషన్ చెప్పేటప్పుడు ఎస్ఏపితో ఎన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేస్తాం, ఐడాక్ చేయొచ్చు, ఏపీఐ చేయొచ్చు, ఆర్ఎఫ్సి చేయొచ్చు. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. బట్ లైక్ ఓకే, సో అది రిక్వెస్ట్ రిప్లై యొక్క ఫంక్షనాలిటీ అండ్ ఓడేటా యొక్క ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు లెట్ us టెస్ట్ ద ఓడేటా విత్ ద డిఫరెంట్ ఎంటిటీ. The processing, delete this one, delete this one. Now I want to get some details. And I want to get some product details, and I want all fields. Finish. Save. And deploy. సో సోర్స్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి దాని నుంచి రెస్పాన్స్ మనం హ్యాండిల్ చేయాలి. ఆ రెస్పాన్స్తో మనం వేరేది మ్యానిపులేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా రిక్వెస్ట్ రిప్లై వాడతాం. రిక్వెస్ట్ రిప్లై ఏంటంటే జస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించి ఆ రెస్పాన్స్ బేస్ చేసుకొని వచ్చిన రెస్పాన్స్ మనం టార్గెట్కి వెళ్తుంది అనమాట. నౌ ఇఫ్ ఐ ట్రై టు గో హియర్, లెట్ మీ టేక్ దిస్ వన్. What is the point? I have changed it, right? Okay, RS2. I am going here, RS2, and so you are getting some data here. So if I copy this one, I copy this one, సో మనకు ఒక డేటా వస్తుంది. సో ఇవన్నీ ప్రొడక్ట్ డీటెయిల్స్. సో రేపు వాళ్ళు మనకు ఒక రిక్వెస్ట్ పంపిస్తే మనం ఒక రెస్పాన్స్ పంపిస్తాం. కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందా? ఇలా ఉండదు. దే విల్ గివ్ యూ ఓన్లీ ద ప్రొడక్ట్ ఐడి. ఓకే, సింపుల్గా ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రొడక్ట్స్ ఇలా ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ వన్. ఓకే, ఇలా మనకు ఒక XML పంపిస్తాను. నౌ ఇంటర్ఫేస్ కొద్దిగా మనం మనం కొంచెం కాంప్లికేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వరకు మనకి నల్ రెస్పాన్స్ వచ్చింది, అంటే నల్ రిక్వెస్ట్ వచ్చింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్, మనం ఏ రిక్వెస్ట్ పంపినా కూడా మనం వచ్చిన డేటా ప్రతిదీ ఫెచ్ చేసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సింది ప్రొడక్ట్ ఐడి 1 ఒకటే. సో ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ ఐడి. ఓకే అఖిల్, నేను ప్రొడక్ట్ ఐడి అని నేను ఒకటి పంపిస్తున్నా, దాని తాలూకా డీటెయిల్స్ వేరే సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ డీటెయిల్స్ తీసుకొని నాకు పంపు అంటారు. సో వీఆర్ గెటింగ్ ఓన్లీ ద ప్రొడక్ట్ ఐడి, బట్ సోర్స్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఐడి. లెట్ మీ కాపీ దిస్ వన్, లెట్ మీ పుష్ దిస్ వన్. సో ఇప్పుడు ఏమంటున్నారు, సోర్స్ నుంచి నేను ఒక డేటా పంపిస్తున్నా ప్రొడక్ట్ ఐడి, అది బ్యాక్ అండ్ సిస్టంలో డీటెయిల్స్ ఉంటాయి, మీరు కనెక్ట్ చేసి దాని నుంచి వచ్చే డీటెయిల్స్ అన్ని మాకు పంపండి అంటున్నారు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి. సో బట్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ హియర్? ప్రొడక్ట్ ఐడి 1 ఉంది, బాగానే ఉంది, కానీ దాంతోపాటు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అవసరమే లేదు, విచ్ ఈస్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తాం? సో బేసిక్గా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ ఆల్ ద డేటా, ఐ వాంట్ ఓన్లీ ద ప్రొడక్ట్ ఐడి అని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని వచ్చిన ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవాలి. మనకి ఏం డేటా వస్తుంది ఏంటి అనేది ప్రాపర్టీలోకి వెళ్ళి యాడ్లోకి వెళ్ళి, సో లెట్ మీ గివ్ వన్ నేమ్, product అని ఇస్తా, and I will give an XPath, and the XPath is product ID. బేసిక్ గా ఈ ప్రొడక్ట్ ఐడిని నేను స్టోర్ చేసుకుంటున్నా ఇక్కడ. అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్? java.lang.string. Yes, caps. ఎస్. సో ఇప్పుడు సోర్స్ నుంచి ఇంతకు ముందు వరకు మనకి నల్ రిక్వెస్ట్ వచ్చింది, అంటే ఎంటీ రిక్వెస్ట్ వచ్చింది.
మనం ఏం చేస్తున్నాం, ఏపీఐకి కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి డేటాను ఫెచ్ చేస్తున్నాం. ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన డేటా కన్నా ఎక్కువ పంపిస్తున్నాం. అలా అని మనకు కావాల్సిన డేటా కన్నా ఎక్కువ ఫెచ్ చేసుకుంటున్నాం. అక్కడ కావాల్సింది ఒక రికార్డే. ఆ రికార్డ్ ప్లేస్ లో 1000 రికార్డ్స్ మీరు సిపిఐలోకి తీసుకొస్తున్నారు, విచ్ ఈస్ బిజినెస్ ఇంపాక్ట్, విచ్ యు ఆర్ ఇంపాక్టింగ్ యువర్ ఇంటర్ఫేస్, విచ్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, బేసిక్ గా ఫిల్టర్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన డేటా వరకే తెచ్చుకోవాలి. సో ఎలా ఫిల్టర్ చేస్తాం, ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని వచ్చిన వాల్యూని మనం కాపీ చేసుకుంటాం, స్టోర్ చేసుకుంటాం అండర్ నేమ్ ఆఫ్ ప్రొడక్ట్. నౌ యూ విల్ గో టు ద OData adapter, go to the processing, now go to the select. So again, if you see the select, why it came here, so this is not okay. So గెట్ చేసుకుంటున్నారు, ప్రొడక్ట్స్ అనే డేటాను తెచ్చుకుంటున్నారు. ఉన్న డేటా అన్ని ఫీల్డ్స్ కావాలి, ఓకే ఫైన్, వాళ్ళకి అన్ని ఫీల్డ్స్ కావాలి. అలానే ప్రతి డేటా కావాలా, నో, దే వాంట్ ఓన్లీ ద స్పెసిఫిక్ రికార్డ్. అన్ని ప్రొడక్ట్ రికార్డ్స్ వద్దు, దే వాంట్ ఓన్లీ ద స్పెసిఫిక్ రికార్డ్స్ వాట్ దే ఆర్ సెండింగ్. సో నౌ యూ నీడ్ టు కమ్ లిటిల్ డౌన్. ఇక్కడ మీకు స్టెప్ 3 అని ఉంటుంది, క్లిక్ ఆన్ ద స్టెప్ 3. ఇక్కడ చూస్తే కాన్ఫిగర్ ఫిల్టర్ అండ్ సార్టింగ్. సో మీకు ఏమేమి డేటా కావాలి, ఎలా ఫిల్టర్ చేసుకోవాలనేది ఉంటుంది అనమాట. నౌ ఇఫ్ యూ సెలెక్ట్ ద ఫీల్డ్, ఆ పర్టికులర్ రికార్డ్ లో ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీకు ఏ ఫీల్డ్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రొడక్ట్ ఐడి మనకు కావాలి. ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉంటుందో, సెలెక్ట్ ద ప్రొడక్ట్ ఐడి అండ్ ఇక్కడ మీరు ఈక్వల్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ ఐడిని పాస్ చేయాలి డైనమిక్ గా. ఇక్కడ వేరే నేను ఇప్పుడు ఒక 1 పంపిస్తే 1 ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఆ రికార్డ్ రావాలి. 2 పంపిస్తే ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 2 ఉంటే ఆ రికార్డ్ రావాలి. వాట్ ఐ నీడ్ టు డూ హియర్? అది మనం సేవ్ చేసింది కాల్ చేస్తాం. ఎలా కాల్ చేస్తాం? డాలర్ ప్రాపర్టీ డాట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్. సో ఇలా మనం యాడ్ చేసుకుంటాం. లేదు, నాకు ప్రొడక్ట్ ఐడితో పాటు ఇంకో ఫీల్డ్ కూడా చెక్ చేయాలి, అండ్ కండిషన్ క్రియేట్ చేయాలి అంటే, ఐ వాంట్ డేటా వేర్ ప్రొడక్ట్ ఐడి ఈస్ ఈక్వల్ టు 1 అండ్ ప్రొడక్ట్ నెంబర్ ఈక్వల్ టు సంథింగ్, అంటే వేరే ఫీల్డ్ తో కూడా నేను చెక్ చేసుకోవాలి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఆటోమేటిక్ గా ఈ క్వైరీస్ అన్ని ఫామ్ అయిపోతాయి కింద. సో ఈ ప్రొడక్ట్స్ లోకి వెళ్తున్నారు, యు ఆర్ సెలెక్టింగ్ ఆల్ ద రికార్డ్స్ and you are filtering the records, whereas product id equal to property.product by runtime లో ఏమవుతుంది, product id equal to 1 కింద క్రియేట్ అవుతుంది. సో వచ్చిన రికార్డ్స్ అన్ని పిక్ చేసుకొని దాంట్లో ఒక రికార్డే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ఫిల్టరింగ్, దిస్ ఈస్ క్వైరీ అనమాట. సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏమేం కావాలి, మనకు అన్ని కావాలి, ఓకే ఫైన్. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు ఫిల్టర్ చేయరో వచ్చిన రికార్డ్స్ అన్ని ఆటోమేటిక్ గా రెస్పాన్స్ కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు ఫిల్టర్ చేస్తారో, ఫిల్టర్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, దట్ ఈస్ ఫిల్టరింగ్ ద వాటర్, అంటే వేస్ట్ వాటర్ అంతా పక్కకు తీసి మనకి డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అలా ఫిల్టర్ అవుతుంది. బేసిక్ అక్కడ ఫిల్టర్, దట్ ఈస్ ఫిల్టరింగ్. ఇక్కడ ఫిల్టర్ ఏంటి, మనకు కావాల్సిన రికార్డ్స్ మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిల్టర్ కండిషన్. సో హెచ్టిపి అడాప్టర్ లో కూడా మీరు ఇది కాన్ఫిగర్ చేయొచ్చు, హెచ్టిపి అడాప్టర్ లో కూడా. కానీ ఈ క్వైరీ అంతా మాన్యువల్ గా ఇవ్వాలి హెచ్టిపి అడాప్టర్ లో. వేరే OData అడాప్టర్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి వెళ్ళి ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే క్వైరీ అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు వేరే ఫీల్డ్ ఉంది, మీరు ఆ ఫీల్డ్ కూడా అండ్ కండిషన్ ఆర్ కండిషన్, సో యూ వాంట్ టు డిసైడ్, ఓకే రెండు రావాలా, అది వచ్చినా పర్లేదు, ఇది వచ్చినా పర్లేదు, ఏది వచ్చినా కూడా నాకు రికార్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. సో ఆర్ కండిషన్ అలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఇలా మీరు అండ్ కండిషన్స్, ఆర్ కండిషన్స్ అని ఆటోమేటిక్ ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ అగైన్ సార్టింగ్ ఉంటుంది. సో అసెండింగ్ లో రావాలా, ఫీల్డ్స్ డిసెండింగ్ లో రావాలా, స్ట్రక్చర్ ఎలా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్స్, సో ఇలా మీరు ఏమేమి సార్ట్ బై ఎలా సార్ట్ చేసుకోవాలి, అసెండింగ్ డిసెండింగ్ ఇవన్నీ మనం చెయ్యము, బట్ ఇలా మనం సార్ట్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ గా సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, క్వైరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటికలీ ఫార్మ్డ్ ఇన్ OData. ఎవరైనా అడిగితే ODataకి హెచ్టిపికి ఎందుకు డిఫరెన్సెస్ అంటే, హెచ్టిపిలో ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, సో సెలెక్ట్ ఎంటిటీ, సెలెక్ట్ ఫీల్డ్స్, ఫిల్టరింగ్, సార్టింగ్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ మాన్యువల్లీ. మీరు కూర్చొని రాయాలన్నమాట క్వైరీ అక్కడ చాట్ జీపీటీకి ఇచ్చి, దిస్ ఈజ్ మై ఏపీఐ, దిస్ ఈజ్ మై స్ట్రక్చర్, నౌ ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఫీల్డ్ అంటే అది క్వైరీ ఇస్తుంది. సేమ్ క్వైరీ మీరు అక్కడ యూజ్ చేస్తారు అనమాట. వేరేస్ ODataలో ఆటోమేటిక్ అన్ని ఫామ్ అయిపోతుంది. సో లెట్ మీ ఫినిష్ దిస్ వన్ అండ్ లెట్ మీ సేవ్ దిస్ వన్. డిప్లాయ్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ఏపీకి కనెక్ట్ అయ్యాం,
ఒక ఎంటిటీకి వెళ్తున్నాం, ఆ ఎంటిటీ నుంచి ఏ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం, గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వేరీ చూస్తే మనం ఏమైనా మాన్యువల్గా రాసామా క్వేరీ, సెలెక్ట్ చేయి ప్రొడక్ట్ ఈక్వల్ టు అని? నో, వీ హావ్ జస్ట్ సెలెక్టెడ్ విత్ ద ఇన్బిల్ట్ ఆప్షన్స్. సో అన్ని ఫీల్డ్స్ మనకి లిస్ట్ వచ్చేసింది. సో అవుట్పుట్లో ఆ రెస్పాన్స్లో మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో వచ్చిన అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది, అన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. మనకి అన్ని రికార్డ్స్ అవసరమా? నో, నో, ఐ వాంట్ టు ఫిల్టర్ అండ్ ఫిల్టర్ కండిషన్. సో డాలర్ ఈస్ నథింగ్ బట్ క్వేరీ స్టార్ట్ అని ఇక్కడ. సో ఇక్కడ ఫిల్టర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్. సో రన్ టైంలో ఏమవుతుంది, మనం స్టోర్ చేసుకున్న ఎక్స్ పాత్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో అన్ని రికార్డ్స్ తీసుకుంటుంది, తీసుకున్న రికార్డ్స్ లో ఫిల్టర్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ ఐడి. లెట్ us see whether it is working or not. Meanwhile, let me put on the trace. Okay. So go here. ఇంతకుముందు నాకు హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి, నాకు ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఏమొచ్చింది రెస్పాన్స్? ఒక రికార్డ్ వచ్చింది. ఐ గోట్ ఓన్లీ వన్ ప్రొడక్ట్, వేరాస్ దట్ ప్రొడక్ట్ ఐడి ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? సోర్స్ నుంచి ఓకే అఖిల్, యూ నీడ్ టు డెవలప్ అన్ ఇంటర్ఫేస్ వేర్ వీ విల్ సెండ్ ద ప్రొడక్ట్ ఐడి. సో మేము ఒక ప్రొడక్ట్ ఐడి ఒక ఫీల్డ్ అని మటుకే పంపిస్తాం. ఆ ఫీల్డ్ పేస్ట్ చేసుకొని ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళి ఎస్ఏపిలో సిస్టంలో ఉన్న డీటెయిల్స్ అన్ని, ఆ ప్రొడక్ట్ తాలూకు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తున్నారు. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు స్టోర్ దిస్ వన్, వీ నీడ్ టు యూజ్ OData అడాప్టర్ విత్ ద OData API, వీ నీడ్ టు కనెక్ట్ టు దట్ API, వీ నీడ్ టు యూజ్ గెట్ మెథడ్, అండ్ వీ నీడ్ టు గివ్ ద ఫిల్టర్ కండిషన్. సో ఆల్రెడీ అక్కడ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా వెన్ ఎవర్ ప్రొడక్ట్ ఐడి ఈస్ ఈక్వల్ టు 1 ఉంటే దాని తాలూకు డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకొని ఇట్ విల్ గివ్ యాజ్ అన్ రెస్పాన్స్ టు ద సోర్స్ సిస్టమ్ అనమాట. సో సేమ్ థింగ్ ఇఫ్ యూ సీ హియర్. సో what is the input to the OData adapter? Let us see. Let me plug in my charger quickly. Let us see the behavior in the CPI. మనకి ఏ రిక్వెస్ట్ వస్తుంది, ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది. సో ఓడేటాకి ఇన్పుట్ ఏమవుతుంది, రిక్వెస్ట్ చూసి హియర్. సో ప్రొడక్ట్స్ అని వెళ్తుంది. సో మనకు ఒక ప్రొడక్ట్ వచ్చింది. సో ఆ ప్రొడక్ట్ పేస్ట్ చేసుకొని మనం ఒక రెస్పాన్స్ అనేది ఎస్ఏపి సిస్టమ్ నుంచి తీసుకొచ్చి వేరే సిస్టమ్కి పంపాలి అన్నా, ఆ డేటాని సోర్స్కి పంపాలి అన్నా మనం రిక్వెస్ట్ రిప్లై యూస్ చేయాలి. ఇస్ ఏ సింక్రనస్. వాళ్ళు ప్రొడక్ట్ ఐడి ఒకటే పంపిస్తున్నారు. సో ప్రొడక్ట్ ఐడికి చాలా ఫీల్డ్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ సిస్టంలో, వేరే సిస్టంలో. నౌ వీ నీడ్ టు అప్డేట్ దట్ పర్టికులర్ సిస్టమ్ డీటెయిల్స్ టు దిస్ సిస్టమ్. సో మనం ఏం చేస్తాం, OData అడాప్టర్ విత్ ద రిక్వెస్ట్ రిప్లై. ODataని ఎందుకు యూస్ చేస్తున్నాం? బికాస్ దిస్ ఈస్ OData API. సోప్ అయితే సోప్ API యూస్ చేస్తాం అనమాట. నౌ ఇఫ్ యూ సీ ద రెస్పాన్స్, సో నథింగ్ బట్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, ఈ డేటా వస్తుంది. సో సేమ్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా వస్తుంది. సో నౌ అఖిల్ ఐఎమ్ సెండింగ్ 4 ప్రొడక్ట్ ఐడీస్. నౌ ఐ వాంట్ ఆల్ ద 4 ప్రొడక్ట్ ఐడీస్ డీటెయిల్స్ టు మీ అంటారు. హౌ యూ విల్ డెవలప్ దిస్ ఇంటర్ఫేస్? ఈ XML డేటా పంపిస్తాం సార్. మొత్తం ఓవరాల్ XML డేటా పంపించేసి ఆ ఎంటిటీలో మనము డేటా పంపిస్తారు. ఫైన్. లెట్ టాప్ లో 4 పెట్టుకుంటే సరిపోయేది కదా. ఓకే, వ్యాలిడ్ క్వశ్చన్. లెట్ మీ చేంజ్ ద రిక్వైర్మెంట్. ఓకే, నౌ ఏం చేస్తారు? టాప్ 4 అంటే మీకు టాప్ రికార్డ్స్ లో టాప్ 4 వస్తాయి, 1 2 3 4. బట్ నౌ ఐ వాంట్ ప్రొడక్ట్ ఐడి వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఐ వాంట్ ప్రొడక్ట్ ఐడి వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఐ వాంట్ ప్రొడక్ట్ ఐడి వేర్ ఈజ్ ఈక్వల్ టు 11. వాట్ ఈస్ ద అప్రోచ్? స్టెప్స్ 3 కూడా మెన్షన్ చేసుకోవచ్చు సార్. కానీ అది మీరు అక్కడికి వెళ్ళి ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 5 ఇవ్వచ్చు.
బట్ టుమారో ఇట్ మే 25, టుమారో దాని తర్వాత 100, దాని తర్వాత ఏమో 2000, వీ డోంట్ నో. సో మీరేమన్నారు, ప్రొడక్ట్ ఐడి అంతా వెళ్ళి నేను ట్రిగర్ చేస్తానని చెప్పారు. సో లెట్ మీ ట్రిగర్ దట్ వే యాజ్ వెల్. సో లెట్ మీ ట్రిగర్. అంటే కంటైనర్ మాడిఫైయర్ లో డైనమిక్ గా కాల్ చేసాం. ఓకే, లెట్ us see ఫస్ట్. సో నేను అన్ని ప్రొడక్ట్ ఐడీస్ పంపించా సేమ్ ఏపీఐకి. నాకు ఏమొచ్చింది, ఓన్లీ ప్రొడక్ట్ ఐడి 1 ఒకటే వచ్చింది. వేర్ రిమైనింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్. నౌ దే హ్యావ్ ఆస్క్డ్, సో ఈచ్ ప్రొడక్ట్ ఐడి నాకు కావాలి అన్నారు డీటెయిల్స్. ఐ డోంట్ వాంట్ ఓన్లీ వన్, ఐఎమ్ సెండింగ్ ఆల్ ద ప్రొడక్ట్, ఐ వాంట్ ఆల్ ద ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్. వాట్ ఐ నీడ్ టు డూ? కంటెంట్ మాడిఫైయర్ లో మనం వాల్యూ స్టోర్ చేసుకోలేం సార్. కంటెంట్ మాడిఫైయర్ లో సేవ్ చేసుకో. ఓకే, లెట్ us simulate this. ఫిల్టర్ లో యాడ్ అని చెప్పి చేసుకో. సింపుల్ టాస్క్, యు ఆర్ స్ట్రెస్సింగ్ దీనికోసం. ఓకే, సో బట్ ఐ విల్ గివ్ యూ టైమ్. ఇదే రిక్వైర్మెంట్, లెట్ మీ పోస్ట్ ఇట్ హియర్. ఈచ్ రికార్డ్ we need to send back to the source. Complete this one by tomorrow. అర్థం చేసుకోండి, ఫస్ట్ మీరు అది రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటే యూ విల్ హ్యావ్ ద ఆన్సర్ ఇన్ ద రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో చాట్ జీపీటీ అడిగితే 1 సెకండ్లో ఇస్తుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. కూర్చొని దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్, సోర్స్ నుంచి మనకి ఈ డేటా వస్తుంది. సో వాళ్ళు ఏమన్నారు, సో ఐ వాంట్ ఈచ్ ప్రొడక్ట్ ఐడి డేటా, ఐ డోంట్ వాంట్ ఓన్లీ ద వన్, ఐఎమ్ సెండింగ్ different one, different product IDs. Whatever I have sent, I want each details of each product ID అన్నారు. So how can you design this interface? Design చేసి let me tell your approach tomorrow, same class. Clear? ఓకే సార్. అర్థమైందా రిక్వెస్ట్ రిప్లై ఓ డేటా? సార్ మరి మీరు మీ ఎక్స్పీరియన్స్ లో మీరు హెచ్టిటిపి యూజ్ చేశారా, లేకపోతే ఓ డేటా యూజ్ చేశారా సార్, లేదా రిక్వైర్మెంట్ మీద చేంజ్ చేశారా? ఓ డేటా మనం సెండర్ సైడ్ ఏం యూస్, ఓ డేటా, ఆ క్వశ్చన్. యా, నేను మటుకి హెచ్టిపిఏ యూస్ చేశాను మోస్ట్లీ. ఓ డేటా కూడా యూస్ చేశాను. ద రీజన్ హెచ్టిపిఏ ఎందుకు యూస్ చేసామంటే మాకు మిడిల్లో ఇంకో మిడిల్ వేర్ ఉంది, అపిజి అని. సో దానికి సపరేట్ కనెక్షన్ ఉంది, బేసిక్ అథెంటికేషన్ కాకుండా వేరే సెక్యూరిటీ. సో ఓడేటా అడాప్టర్ లో ఇష్యూస్ వస్తుంది అనమాట. సో దానికోసం హెచ్టిపి తప్ప. సో ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ విల్ బి ద ఓడేటా. మీరు రియల్ టైంలో అయినా మీకు ఎవరైనా ఓడేటా అయిపోయిస్తే ద ఫస్ట్ ప్రిఫరెన్స్, బై డిఫాల్ట్ ప్రిఫరెన్స్ విల్ బి ద ఓడేటా. అది అవ్వట్లేదు అనుకున్నప్పుడు హెచ్టిపి బేసిక్గా ఇట్స్ రెస్ట్ ఏపీఎస్ అనమాట. అంటే ఇప్పుడు ఓడేటా అడాప్టర్స్ కి ఓడేటా అడాప్టర్ ఉంది. రేపు ఎప్పుడైనా వేరే ఏపీఎస్ ఉంటాయి, థర్డ్ పార్టీ ఏపీఎస్, లైక్ గూగుల్ క్లౌడ్ బకెట్ ఉంది. సో ఒక బకెట్ లో మీరు డేటాని ప్లేస్ చేయాలి. అమెజాన్ బకెట్ ఉంది, అమెజాన్ బకెట్ లో ప్లేస్ చేయాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఓడేటా అడాప్టర్ ఫర్ దట్ వన్, ఈవెన్ దో దట్ ఈస్ అన్ ఏపీఐ. బకెట్స్ ని కమ్యూనికేట్ అవ్వాలంటే బకెట్ సిస్టమ్ కి ఏపీఐస్ అగైన్, బట్ దానికోసం యూజ్ చేయాల్సింది హెచ్టిపి అడాప్టర్ అనమాట. సో అలాంటిది మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇది మీకు అర్థమవుతుంది ఎస్ఏపి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేశాక. నేను డిఫరెన్సెస్ చెప్తా, దేనికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది. దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, దెన్ వి షుడ్ లెర్న్ బోత్. యా, హెచ్టిపి అడాప్టర్ కూడా సేమ్. ఓకే, ఇఫ్ యు ఆర్ పాసిబుల్, ఇదే ఇంటర్ఫేస్, ఇదే ఏపీని హెచ్టిపి అడాప్టర్ చేసి నాకు చెప్పండి, సేమ్ రిక్వైర్మెంట్ విత్ ద రిసీవర్ యాజ్ హెచ్టిపి అడాప్టర్. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, క్వేరీస్ అడగండి, ఇస్తుంది. సో ట్రై టు టెస్ట్ ఇట్. కూర్చోండి. అంత సింపుల్ టాస్క్, ఇది ఈజీ టాస్క్, అది కాంప్లెక్స్ టాస్క్ ఏం కాదు. బట్ దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్ గా మనం చేసే థింగ్స్ రియల్ టైంలో. సో వీ డోంట్ నో కదా హెచ్టిపి అడాప్టర్ యూస్ చేయమంటారా ఓడేటా అనేది. సో ఒకళ్ళు ఉంటారు కోడ్ రివ్యూ చేసేవాళ్ళు, లేదంటే టీమ్ లీడర్లు, అదెందుకు ఇదే యూస్ చేయి, దీనివల్ల ఇది యూజ్, ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకొని వస్తారనమాట. సో వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ వచ్చినప్పుడు మాకు ఇదే డేటా యూజ్ చేయాలని చెప్పరు వారు, అంతేనా? మీకు జస్ట్ ఏపీఐ నేమ్, ఏ ఎంటిటీ ఇస్తారు అంతే. దట్ ఈస్ అవర్ రిఫరెన్స్. వాళ్ళు పంపించే పేలోడ్ ఇస్తారు, శాంపుల్ పేలోడ్ సోర్స్ నుంచి వచ్చేది. ఓకే, నౌ మీకు శాంపుల్ పేలోడ్ ఉంది, సోర్స్ నుంచి వచ్చేది. మీకు టార్గెట్ ఏపీఐ ఉంది, అండ్ ఐఎమ్ సేయింగ్ ప్రొడక్ట్స్ ఎంటిటీ ఉంది,
ప్రొడక్ట్ ఎంటిటీస్ నుంచి ఈ ప్రొడక్ట్ ఐడి తీసుకొని ఆ ఎంటిటీలో నుంచి డేటాను తీసుకొచ్చి పంపాలి. ఫస్ట్ ట్రై విత్ ద రిక్వైర్మెంట్, నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ట్రై చేయండి. అది వర్కౌట్ అయితే నెక్స్ట్ రీప్లేస్ విత్ ద హెచ్టిపి, ఎక్స్ప్లోర్ చేయండి మీరే హెచ్టిపి. సో ఐఎమ్ నాట్ కవరింగ్ ద హెచ్టిపి, నేను కవర్ చేస్తాను బట్ ట్రై టు ఎక్స్ప్లోర్. ఇదే క్వేరీ హెచ్టిపి అడాప్టర్ యూస్ చేసుకుంటే మనం మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది. మాన్యువల్గా ఎలా ఇస్తాం? సో సింపుల్గా అక్కడ ఉన్న కాపీ చేసి పెడితే అయిపోతుంది, బట్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే సార్.